నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణం, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమ. అంటే రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే, రాజు అనేవాడు మొట్టమొదట అందంగా ఉండాలి. మన అప్పటి పరిస్థితులను పట్టి చెప్పినటువంటిది మహాభారతాన్ని చదవండి చదవండి చదవండి, ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది. అంత ఉద్ఘాతం ఒడిస్సీ ఉంది వాళ్ళని, అది కూడా కాదు. కాబట్టి అందంగా ఉండాలి. రెండోది గుణవంతుడై ఉండాలి. మూడోది జ్ఞాని అయి ఉండాలి. జ్ఞాని అంటే ఆ రోజుల్లో వేద పఠనం, ఇంకా దానికి అనుబంధమైనటువంటి గ్రంథాలను కూడా చదివి, ఏ రాజే సుప్రీం కోర్టు జడ్జి ఇప్పుడు ఎలాగో ఆ రోజుల్లో రాజే. కాబట్టి బాగా చదువుకొని న్యాయం చెప్పగలిగినటువంటి వాడు అయి ఉండాలి. తర్వాత అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఓర్పు, నేర్పు, నిగ్రహం.